శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. చాలా మంది అంటారు ఇంత క్లాసుల్లో మాత్రమే వినండి డైరెక్ట్గా నేను చూడంగానే సార్ సార్ మీరంటే ఎలాగో ఉంటారు అనుకున్నా సార్ ఏంటి సార్ ఇంత సింపుల్గా ఉన్నారు మీరు అంటే ఇంకా ఎట్లా ఉండాలరా బాబు నేను ఎప్పుడు లాగానే ఉంటాను అది కాకపోతే అప్పుడప్పుడు చిత్ర విచిత్రాలుగా ఉంటాను నేను ఒకసారి గడ్డం పెంచేసుకొని ఉంటాను దీని రీసెర్చ్లో ఉన్నప్పుడు ఒకసారి అసలు నేను ఏం బట్టలు వేసుకుంటానో నాకే తెలియదు అన్నట్టుగా ఉంటాను మా చైర్మన్ గారు అప్పుడు నేను ఏదైతే ఇన్వెంట్ చేశానో ఆ టైంలో కిషన్ రెడ్డి గారు చూడండి నాకు డాక్టరేట్ ఇవ్వటం అనేటువంటి దగ్గర నాకు సంతోష్ గారు వాళ్ళైనా కొంచెం నీట్గా రండి సార్ అని చెప్పేసి సార్ నాకు నచ్చవు కదా సార్ అది ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను నేను ఎప్పుడు వస్తానో ఎలా ఉంటానో తెలియదు నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను నేను ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు ప్రశ్నించకూడదు ఆ రోజు నేను రిక్వెస్ట్ చేశారు కాసు ప్రసాద్ రెడ్డి గారు మ్యాక్స్ విజన్ ఐకేర్ హాస్పిటల్ చైర్మన్ అతనే మా కంపెనీకి చైర్మన్ కూడా ఆయన అనమాట చాలా హంబుల్ పర్సన్ చాలా గొప్ప వ్యక్తి ఆయన సంతోష్ గారు వాళ్ళైనా కానీ కొంచెం మీరంటే సరే సరే అలాగేనండి అని చెప్పేసి నేను అప్పటికప్పుడు వెళ్ళిపోయి సూట్ ఒకటి కొనుక్కొని మీసాలు గీసాలు తీసేసేసి ట్రిమ్ చేసేసుకొని వచ్చాను ఆయన చేసాను సార్ ఏంటి సార్ మీరు ఇట్లా ఉన్నారేంటి సార్ అంటే అలాగే మారిపోతూ ఉంటుంటాం సో గర్వం అహంకారం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఇంకొక పాయింట్ సార్ శ్రీకృష్ణుడు అన్ని వేల లక్షల మంది ఉన్న గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికిన వేలిపైన అసలు అన్ని రోజులు ఎలా మోసారు ఇది సైన్స్ రిలేటెడ్గా నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అంటే అది పెద్ద విషయమే కాదమ్మా. ఓకే కృష్ణుడు ఎలా లేపాడమ్మా ఇలా అన్నాడు. ఇప్పుడు నాకేమైనా బరువు అనిపిస్తుందమ్మా? నాకేం అనిపించడం లేదు కదా. సింపుల్, అతనికే అంతే. ఎందుకంటే అతనే బ్రహ్మాండం. అంతటి బ్రహ్మాండంలో కొన్ని కోటాను కోట్ల విశ్వాలు ఉండి అందులో మనది ఒక చిన్న దుమ్ము కణం లాంటిది విశ్వం. ఈ దుమ్ము కణం లాంటి విశ్వంలో ఉన్న కోటాను కోట్ల గెలాక్సీల్లో ఇంకొక చిన్న దుమ్ము కణము మన గెలాక్సీ. ఈ గెలాక్సీలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు అనేటువంటి వాడు ఒక చిన్న నక్షత్రం, అంటే ఎంత చిన్న దుమ్ము కణం. అలాంటి సౌరమండలంలో ఉన్నటువంటి భూమి ఇంకా ఎంత చిన్నది, అందులో ఉన్నటువంటి గోవర్ధనగిరి పర్వతం అదే ఎంతది, ఆయనలోనే ఉన్నటువంటిది. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు గూస్ బంప్స్ వచ్చినాయి అంటారు అనుకోండి. మన వెంట్రుక అలా లేచి నుంచి ఉంటుంది కదా, ఆ వెంట్రుక మీద దుమ్ము కణం ఉందనుకో, అది కూడా లేచింది కదా. అది ఏ శక్తితో లేచింది? నాలో ఉన్న శక్తితోటే ఆ వెంట్రుక లేచింది. ఇప్పుడు ఆయన అవతారిగా ఇక్కడ భూమి మీద అవతరించాడు. అవతారిగా అంటే ఒక వెంట్రుకలాగా అనుకోవచ్చు. ఈ బ్రహ్మాండం ఆయన ఒక వెంట్రుకలాగా ఉన్నాడు. ఆయన శక్తితోటి ఆయన అట్లా లెగిస్తాడని చెప్పేసి ఆయన మీద దుమ్ము కణం లేకపోవడం అనేటువంటిది పెద్ద విశేషమే కాదు. సో అంటే నేను చెప్పాను కదమ్మా, మనము ఎప్పుడు కూడా నా సూక్ష్మం నుంచి ఆ బిందువు నుంచి ఏదైనా మొదలవుతుంది. 100 రకాల కాన్సెప్ట్లు చెప్పకూడదు, ఒకే కాన్సెప్ట్, ఒకే ఒక కాన్సెప్ట్. అంటే ఆ బిందువు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బిందువు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి దాన్నే మనం జ్ఞానం అంటాం. మీరు ఎప్పుడైనా కానీ ఒక బిందువుని మీరు పెట్టుకుంటే, మీరు ఆ బిందువు నుంచి స్టార్ట్ అయితే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దానికి మీరు డెఫినెట్గా మీకు ఆన్సర్ వస్తుంది, డెఫినెట్గా దొరుకుతున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకమ్మా, నేను కొత్త నీరు అనేటువంటి గ్రూప్ ఒకటి పెట్టాను టెలిగ్రామ్లో. అందులో ఏంటంటే ఇప్పుడు జనరల్గా టెక్నీషియన్స్ ఉన్నారు, రిపేర్స్ చేసేవాళ్ళు ఇలా ఉన్నారు, కొంతమంది చదువుకునేటువంటి స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో వాళ్ళకి తెలియదు. నేను ద గేట్వే ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి బుక్ రాశాను, ద ఎడ్జెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అని బుక్ రాశాను. ఎందుకంటే ఇది అనంతవరావు బాబు అనే దీంట్లో వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడే భయపడిపోతారు అనమాట. అలా కాదు, ఇది అనంతం కాదు, చిన్న సబ్జెక్ట్. ఒక పేపర్ మీద నీకు ఎలక్ట్రానిక్స్ మొత్తం అంతా కూడా రాసివేయచ్చు. అది ఎలాగా నువ్వు ఎలక్ట్రానిక్స్లో మాస్టర్ అవ్వచ్చు, నువ్వు ఎలాగవుతావు ఫస్ట్ అది తెలుసుకో. అంతేగాని వీళ్ళ టెక్నాలజీగా చెప్తున్నాను ఇలా వెళ్ళకు మాకండి, సూక్ష్మంలోకి రండి, దట్ ఈస్ బేసిక్స్ అని. ఆ బేసిక్స్ నేర్చుకోండి అని చెప్పేసి జస్ట్ అలా పెట్టాను. గ్రూప్ పెట్టాను, టపటపడవడం అని చేసి ఒక రోజులోనే దగ్గరగా ఒక 2000 మంది దాకా చేరిపోయారు అందులో. అది చూసి కొంతమంది ఈర్షపడ్డారు, ఇంతకాలం నుంచి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము, అసలు 100-200 మంది 500 మంది చేరటమే కష్టం, వీడెవడరు బాబు పెట్టాడు 2000 మంది చేరిపోయారు అంటే. అదొక సునామీలాగా వచ్చేసేసారన్నమాట. దాని మీద విమర్శలు చేయటం. మళ్ళీ మాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ రోజున వచ్చి మీ గ్రూప్లో మేము బేసిక్స్ నేర్చుకోవాలంటే ఏబిసిడీలు ఇప్పుడు నేర్చుకోవాలా అని విమర్శలు. మీరు ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పోతీ పడిపడే జగమువా పండిత్ భయానక్ హోయి, ఢాయి అక్షర ప్రేమ క పడేసు పండిత్ హోయి అన్నాడు. ప్రపంచంలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివినంత మాత్రాన ఎవడు పండితుడు కాడరా నాయన, దాని మీద నిజమే 2.5 అక్షరాల ప్రేమ ఉంటే చాలు రావడం, వాడు పండితుడు అవుతాడు. అది తెలుసుకోండి ముందు.
అని బేసిక్స్ క్లాసెస్ చెప్తున్నాను. తర్వాత అసలు దాని వాల్యూ ఏంటో అర్థమైపోయింది. ఒరే నాయన నేను విశ్వం చూపించేస్తున్నాడు రా బాబు అని. నేను ఒకటే చెప్పారు, 5 కాంపోనెంట్స్ ఉంటాయి, 5 కాంపోనెంట్స్ గురించి తెలుసుకోండి అంతే. మీరు పెద్ద పెద్ద పుస్తకాలు చదవనక్కర్లా. ఎవడు ఏ కాంపోనెంట్ని ఎందుకు కనిపెట్టాడు, ఎలా కనిపెట్టాడు, దాని ఈక్వేషన్ ఫార్ములా మీరు చెప్తారు. ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్న రోజున మీరు ఒక కాంపోనెంట్కి ఒక ఈక్వేషన్ ఫార్ములా అనేటువంటిది ఉంటుంది. అది వాడేవాడో చెబితే నువ్వేదో బుక్లో చదివి దాన్ని గుర్తుపెట్టుకోవడం కాదురా, అది నువ్వే చెప్తావు. జస్ట్ ఇంకా ఎలక్ట్రానిక్స్లో నువ్వు మాస్టర్. నీకు ఎదురు ఏది వచ్చినా కానీ అలా కంటి చూపుతో చూసి ఇది పోయిందని చెప్పేస్తావు. ఇప్పటిదాకా వీళ్ళు ఏంటంటే మాడిపోయినాయి, పగిలిపోయినాయి, నల్లగా ఇదైపోయింది, లేదంటే షార్ట్ అయిపోయింది అని మీటర్తో చెక్ చేసి అవి మారుస్తారు. లాటరీ అనమాట అది. అరే లాటరీ కాదు, పర్ఫెక్షన్ అనేటువంటిది ఉండాలి. ఈ తరహాలో నువ్వు చేస్తే అది ఇంకెప్పటికీ కూడా మళ్ళీ పాడవదు. రెండోది చాలా ఫాస్ట్గా పట్టుకుంటావు. ఇది నా ట్రైనింగ్ పద్ధతి అనమాట. అంటే బేసిక్స్ అంటే సూక్ష్మం. మన సనాతన ధర్మం యొక్క లక్ష్యమే ఇదమ్మా, లక్షణమే ఇది. నేను అందుకనే అనమాట మన ఎడ్యుకేషన్ సిస్టంలో నేను చెప్పాను, వాడు ఎంటెక్ పాస్ అయ్యి వచ్చాడు అండ్ ట్రాన్స్ఫార్మర్, వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ అంటే నేను అడిగి వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ అడిగాను. ట్రాన్స్ఫార్మర్ ఏం పని చేస్తున్నా అడగల. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటని నేను ఆ ట్రాన్స్ఫార్మర్ చేసే పని చెప్తాడు. నేను అడిగింది వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్, వర్కింగ్ కాదు అడిగిందంటే. వాడు చెప్తాడు, చెప్పి సార్ నాకు అర్థం కాలేదు సార్ అంటే. మరి పిచ్చోడు మరి ఏం నేర్చుకున్నాడు ఇప్పుడు దాకా. ఇదే అనమాట అమ్మా ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడాను ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటిది అంటే బేసిక్స్. ఇది ఇండియన్ సనాతన ధర్మంలో ఉన్నటువంటి కల్చర్, స్టడీ చేసేటువంటి కల్చర్. ఆ స్టడీ చేసినటువంటి విధానాన్ని మన భారతదేశంలోకి వచ్చిన రోజుని భారతదేశాన్ని ఆపటం ఎవరి వల్ల కాదమ్మా. ఒకప్పుడు మన దగ్గర ఉండేది, వాళ్ళు సర్వనాశనం చేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ చిగురించాలి, అది రావాలి. సో ఆ బేసిక్స్ అర్థం చేసుకున్న రోజున అంటే ఆ పాయింట్ దగ్గర నుంచి అది మన వచ్చేటువంటి విద్యార్థులకి తెలియాలన్నట్టు. ఎప్పుడైనా కానీ ఒక పాయింట్ పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళరా, ఫస్ట్ ఆ పాయింట్ ఎందుకు గుర్తించు. బెస్ట్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు చదువుకున్న విద్యలో ఆ బేసిక్ పాయింట్, మెయిన్ ఆ బిందువు అనేటువంటిది గమనించామా లేదా తెలుసుకున్న రోజున వాడు బెస్ట్ ఇంజనీర్ అవుతాడు, బెస్ట్ సైంటిస్ట్ అవుతాడు, బెస్ట్ డాక్టర్ అవుతాడు. ఆ బిందువు ఏంటి, నేను ఏదైతే తెలుసుకోవాలనుకున్నానో దాని మీద 2 లక్షల ప్రేమ నాకు ఉంది, ఆ బిందువు ఏంటి అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటాడో వాడు డెఫినెట్గా టాప్ మోస్ట్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ అవుతాడమ్మా. వీళ్ళలాగా కాదు ఈరోజు ఈ టెక్నాలజీ అంటాడు, ఆ టెక్నాలజీ అంటాడు, ఇటు చూసుకుంటున్నాడు కాదు. నేను అసలు వీటన్నిటికీ మూలమైనటువంటి ఆ బిందువు దగ్గరికి వెళ్ళు, అక్కడి నుంచి ఆలోచన. అలాగనే గోవర్ధనగిరి ఎత్తున్నాడని చెప్పేసి అంటే ఆ బిందువు దగ్గరికే వెళ్తాడు. అనేది బిందువు ఏంటి, పరమాత్ముడు బ్రహ్మాండమై ఉన్నాడు కాబట్టే అవును ఇతను దాన్ని గోవర్ధనగిరిని లేపటము ఈజీ. అందులో అసలు క్వశ్చనే కాదు అసలు అది. కాకపోతే వీళ్ళు అనుకుంటారు మనిషి కదా అని చెప్పేసి. ఆయన మనిషి కాదు, అవతారి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈసారి ఎప్పుడైనా కానీ శ్రీకృష్ణుడి గురించి కానీ దీని గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ ఏదైనా కామెంట్ చేయాలి అని అంటే ఒకసారి 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి.